క్లియర్ గా మీకు కనిపిస్తూ ఉంది. ఒక మహిళా పోలీస్ ఇబ్బంది పడిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దాడి తర్వాత డీసీపీ యోగేష్ గౌతమ్ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా ఉండాలి అంటూ రైతులకు సూచించారు. అక్కడున్న పోలీసులు ఏం చేసినా కూడా శాంతియుతంగానే చెయ్యమని విన్నవించారు. రైతుల ఆందోళన విరమించాలి, ఇంటికి వెళ్లిపోవాలి అంటూ కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ రైతులను కోరారు. చర్చలు అయిపోయాయి, ఇక మాట్లాడేది ఏమీ లేదు, మీరందరూ ఇంటికి వెళ్లిపోవాలని కూడా చెప్పారు. ఆయన చెప్పిందేమీ వినిపించుకోకుండా వాళ్ళ డిమాండ్స్ ని మొరపెట్టుకుంటూ ఉన్నారు రైతులు. సో డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ దాడి తరువాత రైతులకు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మీకు సోమవారం అంతా కూడా కలెక్టర్ గారు అందరితో మాట్లాడతారు, అన్ని కూడా డిస్కషన్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. దాని తర్వాతనే మీ ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా నడుస్తుంది. కాబట్టి మీరు సహనంగా ఉండండి, ఓపికతో ఉండాలి. ఇట్లా కారం పట్టుకొని రావడము, రాళ్ళు కొట్టుకొని రావడం వస్తే అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారో కూడా కెమెరాల్లో పడుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు మీకు హక్కు ఉంది, మీరు ప్రశాంతంగా. ఆల్రెడీ ప్రస్తుతం రైతులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. హామీ ఇస్తలేరు. పొద్దు నుంచి ఆర్టీఓ వస్తుంది అని సిఐ చెప్తుండు. ఆర్టీఓ లేడు, ఓలేడు. మరి ఓడి చెప్తే ఓడు వాళ్ళు ఇప్పుడు ఇడికేసి ఇడికే లేవమంటారు. ఇప్పుడు ఎంటు తీసేస్తారు. రేపు పొద్దున వచ్చి ఎడవుశాల మేము. సార్ ఏం కావాలి సార్? మాకు కావాల్సిన పాస్బుక్లు ఇవ్వమన్నాం, మాకు తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు మనకు ఏదైనా ఒక రెస్పాన్స్ చేయాలి కదా, ఏది లేదు. ఒక ముందు ఒక రోజులు నోటీసు పంపించాలి కదా, నోటీసు లేదు. అతను మన రాత్రి దొంగలాకి వచ్చి ఊరు మొత్తం అంతా ఎక్కడ బయటికి వెళ్ళ కూడా చేసారు. ఇప్పుడు ఎవరు మాట్లాడదానికి కొంచెం ఒకడేస్తారు. ఇప్పుడు 10 మంది చిక్కినంగా ఈ 10 మందిని కూడా వెళ్ళిపోమంటారు. ఇప్పుడు ఆ మాట వాళ్ళది. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము? సో అది రైతులు చెప్తున్నది. మాతో ఎవరు మాట్లాడలేదు పరిహారం గురించి, కనీసం మాకు ఒక హామీ భరోసా ఇవ్వలేదు. అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు హామీ ఇవ్వట్లేదు అంటున్నారు. మహిళా రైతు మాట్లాడుతున్నారు, చూద్దాం లైవ్. ఏం చేయాలి మరి? వచ్చి చెప్పాలి మాకు. సీఎం వస్తాడా, ఏమంటారు ఎమ్మెల్యే వస్తాడా, ఎవరు వస్తారు? ఎవరన్నా వచ్చి మాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం అనకుండా మా భూములు తీసుకుంటాం అంటే ఇదెక్కడ లెక్క? మాకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సోమవారం వరకు టైం అంటారు. మేము పోయినాక ఇంటి దాకా పెన్షన్ వేసేస్తారు. మేము అప్పుడు వచ్చి ఎడ కూర్చోవాలి? మేము ఈయనే కూర్చుంటాం. సోమవారం వస్తాడా, మంగళవారం వస్తాడా సీఎం కానీ కలెక్టర్ కానీ వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటాం. మేము ఏమైనా పనులు ఉన్న వాళ్ళు పోయి చేసుకొని వస్తారు. మేము ఈయనే కూర్చుంటాం. మేము ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం చెప్తలేరు. కొట్టి కొట్టి అందులో ఏమైనా మాట్లాడిన వాళ్ళని అందులో వేసుకొని పోతూనే ఉన్నారు. ఏం మాట్లాడాలి? ఇక మేము తిండి టీకాను లేకుండా ఇప్పుడు 9 రోజుల సంది చేసినప్పుడు ఇప్పుడే ప్రారంభం అని చెప్తుండ సారు. ఇప్పుడు ఎట్లా ప్రారంభం? 9 రోజుల నుంచి టెంట్ కిందనే కూర్చున్నాం మేము. మరి అట్లా కూర్చున్నప్పటి సంది ఏదో ఒకటి చెప్పాలి కదా. మాకు ఓపిక లేదు ఇప్పుడు చెప్పేనికి. అర్థమైంది. మరి గవర్నమెంట్ భూములు అంటే మేము ఇన్ని ఎండ్ల సంది ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకున్నాం మేము? 70 ఏండ్ల సంది గవర్నమెంట్ అయితే అప్పుడే గుంజుకుందరుగా. ఇప్పటిదాకా ఎందుకు కూర్చున్నాం మేము ఇక్కడ? మేమే చేస్తాం వ్యవసాయం. ఎందుకు పోమంటారు మరి? వాళ్ళని అడగండి ఓసారి. మాకు అడిగితే మేము ఏం చెప్పాలి? మేము ఇన్ని ఎండ్ల సంది వ్యవసాయం చేసుకొని. మావే సార్. మా మామల తండ్రులు చేస్తున్నప్పటి నుంచి ఉన్నాయి సార్. మా పెళ్ళిళ్ళు అయ్యటంగా 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మా అత్తలు కూడా ఇక్కడే ఉన్నారు సార్. అప్పటి నుంచి తెలుసు సార్. 70-80 సంవత్సరాల నుంచి తెలుసు సార్. అప్పటి నుంచి ఉంది అని మాకు అందరికీ తెలుసు. మా వాళ్ళు చెప్పారు సార్. ఆ రీజన్ మాకు వచ్చి చెప్పాలి కదా సార్. ఏదో ఒకటి మేము పొద్దుటి నుంచి కూర్చున్నాము, ఇట్లా తీసుకుంటున్నామమ్మా, మరి మీ నష్టపరిహారం మీకు గట్టిస్తాము, ఏందో పోతుంది కదా దాన్ని బట్టించి దాని నష్టపరిహారం మేము గట్టిస్తామని చెప్పాలి కదా సార్.
చెప్పండి అమ్మా, ఏం జరిగింది? మార్నింగ్ నుంచి ఎందుకు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? మా భూమిలు తీసుకుంటారు సార్, అందుకే మేము మావే ఇన్ని రోజుల నుంచి మా తాతలు ముత్తాతలు అందరు సంపాదించి పెట్టిరు, చేసుకొని పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఉంది అని అంటారు, మరి మాకు 500 గజాలు అని ఏ నుంచి తెచ్చిస్తారు? మాది లేదు అసలు, ఏ నుంచి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఇగో మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, మేము ఏం చేసుకొని బతకాలి? పూల తోటలు వేసుకున్నాం, నైట్ తెంపుకుంటా ఉంటాం. కాదన్న, గవర్నమెంట్ ల్యాండే ఉంది. 70-80 వెనకటికి అన్ని గవర్నమెంట్ ల్యాండే లేదు. గవర్నమెంట్ పట్ట చేసి ఇచ్చిండుగా. నీకు 20 సంవత్సరాలు 4 సార్లు గెలిపించినాం ప్రకాష్ గౌడ్ ఓట్లేసి. చేస్తామమ్మా మీకు పటప్పుకి ఇస్తా అంటే 4 సార్లు గెలిపించినాం. మరి ఆనాడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నా ఎప్పుడైనా పోతుంది, నేను ఇప్పి అని అనొచ్చుగా. అంతకుముందు గిట్టగా ఎన్నో సార్లు చెప్పిండు ఇదే TV9లా, నేను రైతు పాస్బుక్లు ఇస్తా, రైతులకు బాదురుగూడ పొలం పట్టబాకులు ఇస్తా అని. ఏం సార్, ఏం మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఎన్నిసారి పొద్దున్న దూకి చెప్పి మా బాధలు మేమే ఇప్పుడు ఏం చేయదు. పోలీసు వాళ్ళు వచ్చిన మేము దాగే చచ్చిపోతే మీరు పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి అన్ని సలహా ఉంటుంది. ఏం చెప్పాలి సార్? మా బాధ, మా భూమి పోతుంది, మా బాధ ఉండదా? మేము ఎడబోయి బతకాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ భూమి అని అంటారు, అని మా తరాల దగ్గర 60-70 ఏళ్ళ ఈ భూమి మీద నిన్నమని వచ్చినాం సార్. మేము భూమి మీద నిన్నమని వచ్చిన వాళ్ళు కూడా కొట్లాడు అది ఎరగొడతారు. మరి ఇంతకుముందు 4-5 కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, వాళ్ళు మాకు ఎవరైనా గదులు ఇచ్చలే రేవంత్ రెడ్డి సార్. మరి ఏమైనా వచ్చి మాకు మా బాధనేమో తరచుకొని మీకు ఒక దగ్గర ఇస్తాము అని మాకు చెప్పాలి కదా సారు. చెప్పకుండానే ఈ పోలీసు వాళ్ళకు పెట్టుకే కొడితే తిడితే మేము ఏం చేయాలి? ఏం చేయాలి? మాతో ఎవరు చెప్పలేదు సార్. చెప్పినాక మేము ఎందుకు? మాకేది చెప్పలే, ఎవరు చెప్పలే, మాకు ఎవరు రాలే, నోటీస్ గిట్ట ఇవ్వలేము. ఏం చేయాలి సార్? మేము కష్టం చేసి బతికేటోళ్ళం. భూమి ఉంటే పంట వేసి అమ్మి బతుకుతాం. ఆ పిల్లాట్లో ఏం చేసి బతుకుతాం? పిల్లాట్లో ఏం చేస్తాం సార్? మా భూమి మాకు ఇచ్చిపెట్టే సార్, మేము కష్టం చేసి బతుకుంటాం సార్. పిల్లాట్లు అంటే పిల్లాట్కి ఏం చేయాలి సార్? మేము పిల్లాట్లో ఏం బియ్యం వండిస్తామా, పూలు వండిస్తామా, కూరగాయలు వండిస్తామా సార్? ఏం చేసి బతకాలి మేము పిల్లాట ఉంటే?